అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా తల్లికి వందనం పథకం అమలు పైన అనేక రకాలుగా బురద జల్లి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో నిజాయితీగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం పేరుతో జమ చేస్తాము అని ఏదైతే మాట ఇచ్చామో ఎన్డీఏ కూటమి పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం అమలుకి జూన్ 12వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, సంబంధిత శాఖ మంత్రి హెచ్ఆర్డీ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టి దాని అమలుకి ప్రారంభోత్సవం చేస్తే దాదాపుగా 10,090 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ 67,27,164 మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే నిస్సిగ్గుగా దానిపైన బురద జల్లుతున్నారు. ఏదో 2,000 రూపాయలు చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం ఫండ్ని ఉంచటం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయాయని అకారణంగా బురద జల్లే కార్యక్రమం వేస్తే నారా లోకేష్ గారు సవాల్ విసరటం జరిగింది. రుజువు చేయండి ఆధారాలతో, లేకపోతే బహిరంగ క్షమాపణలు కోరండి, మీ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి, ఆ విధంగా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు సవాలు స్వీకరించే దమ్మున్నటువంటి ఒక్కడు కూడా ముందుకు రాలా. ఇచ్చినటువంటి టైం అయిపోయింది. వైసీపీ నాయకులను అడుగుతున్నాం, ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి కదా, ఎందుకు మీరెవ్వరూ కూడా ఏమయ్యా జగన్ రెడ్డి, మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా? తాడేపల్లి కొంపలో ఉన్నావా, బెంగళూరు కొంపలో ఉన్నావా, ఇడుపులపాయ కొంపలో ఉన్నావా, ఏ కొంపలో దాక్కున్నావాయా? చేతిలో ఒక అవినీతి బురద పత్రిక, బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద జల్లావు కదా, ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్? ఇప్పుడు సిద్ధంగా ఉండు. తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఇక అసలు మనం ఈ అమ్మఒడి పథకం గురించి గతంలో ఏం జరిగింది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ మోసం చేశాడు, ఇప్పుడు ప్రతి ఒక్క తల్లికి చంద్రన్న సర్కార్, చంద్రన్న ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఏ విధంగా ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేస్తూ ఉన్నారన్నది ఇవాళ కొన్ని గణాంకాలతో సహా, వాళ్ళలాగా మేము నిరాధారంగా ఏది మాట్లాడాం కాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మేము ముందు ఉంచుతాం. ఒకసారి దానిలోకి వెళ్లే ముందు ఒక్కసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన శ్రీమతి గారు భారతి గారు ఏమన్నారో ఒకసారి మళ్ళీ విందాం. బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. విన్నారు కదమ్మా ఏం చెప్పారు? 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్ళి, అమ్మా ఒక బిడ్డని బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే 30,000, ముగ్గురు బిడ్డలు పంపిస్తే 45,000 అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, ఎంత దగా చేశారో, ఎంత మోసం చేశారో ఇప్పుడు ఒకసారి మీకు వివరిస్తాను.